కాసేపట్లో ఢిల్లీలో అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండో దఫా భేటీ జరగనుంది. నిన్న ఇతర సమావేశాలతో అమిత్ షా బిజీగా ఉన్నారు. నిన్న ఉదయం ఒడిశా, సాయంత్రం నుంచి మహారాష్ట్ర పొత్తులపై అమిత్ షా, నడ్డా బిజీగా గడిపారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల నేతలతో సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ పాల్గొన్నారు. మహారాష్ట్ర సమావేశం తర్వాత ఏపీ నేతలను పిలుద్దామని అమిత్ షా భావించినా మహారాష్ట్రలో కొన్ని సీట్లపై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కారణంగా నిన్న అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ కుదరలేదు. దీంతో కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ఇంకటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారుపై ఇవాళ అధికారిక ప్రకటన చేయడం ఒక్కటే మిగిలింది. జనసేన, బీజేపీ కలిసి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉంటారు. 8 ఎంపీ సీట్లలో 6, 30 అసెంబ్లీ సీట్లలో 6 నుంచి 8 బీజేపీ కేటాయించేందుకు జనసేన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ద్వారా 400కు పైగా సీట్లలో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ రీత్యా తమకు గౌరవప్రదమైన స్థాయిలో ఎంపీ సీట్లు కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు కోరినట్లు సమాచారం. దీంతో ఉభయ కుశలు పరిలాగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి ఇవాళ బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశమైన తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి మరి కాసేపట్లో భేటీ అనంతరం పొత్తుపై కీలక ప్రకటన ఢిల్లీ స్థాయిలో జరిగే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఈ రోజు అధికారిక ప్రకటన రాబోతోంది. రెండో దఫా చర్చల తర్వాత మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, మరికొద్ది సేపట్లో అమిత్ షా, నడ్డాలతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సమావేశంలో పొత్తుకు సంబంధించి పొత్తు సీట్లకు సంబంధించినటువంటి ఒక అంశంపైన అవగాహనకు వచ్చారు. ఎన్డీఏలోకి టీడీపీ చేరటం ఖరారైపోయింది. దాది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక సీట్లకు సంబంధించి కూడా ఒక అవగాహన వచ్చింది. 8 బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కూడా ఒక అవగాహనకు వచ్చారు. అయితే అవి ఏ స్థానాలు అన్నది మాత్రం ఇంకా దానిపైన మాత్రం ఇంకా ఎటువంటి కసరత్తు జరగలేదు. ఇప్పటికే జనసేనకు 3 పార్లమెంటు, 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. కాబట్టి అదనంగా 5 పార్లమెంట్ స్థానాలు బీజేపీ అదేవిధంగా ప్రకటించాల్సి ఉంటుంది. తర్వాత 6 అదనంగా అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సి ఉంటుంది. సో 5 పార్లమెంట్ స్థానాలు ఏంటి, 6 అసెంబ్లీ స్థానాలు ఏంటి అనేది కూడా ఈరోజు డిస్కషన్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విజయవాడకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలోకి వీళ్ళిద్దరూ కూడా చేరబోతున్నారు. ఏదైతే బిజు జనతా దళ్కు సంబంధించినటువంటి ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళతో నిన్న సమావేశం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో సమావేశం జరుగుతుంది. కాబట్టి కొత్తగా ఇప్పటికే జనసేన ఎన్డీఏలో ఉంది. కొత్తగా టీడీపీ, బిజు జనతా దళ్ వీళ్ళిద్దరు కూడా ఎన్డీఏలోకి రాబోతున్నారంటూ ఒక అధికారికంగా జేపీ నడ్డా ప్రకటన చేసే అవకాశం ఉంది. అది విలేకరుల సమావేశంలో చెప్తారా, లేకపోతే అధికారికంగా ఒక పత్రికా ప్రకటన ద్వారా దాన్ని ప్రకటిస్తారా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పొత్తు అన్నది ఈ 3 పార్టీలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి యోచనగా 3 పార్టీలు కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే అందరూ ముందుకెళ్తున్నామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలన ఏదైతే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైతే విధ్వంస పాలన ఉందో దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించడానికి, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి సాధించడం కోసం ఈ యొక్క పొత్తు అన్నది చాలా ముఖ్యం అన్నది అందరూ నేతలు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూడా ఈ పొత్తు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఈ పొత్తును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చివరి నిమిషంలో బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీఏలో
చేరటం జరిగింది. ఇప్పటివరకు అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు కానీ తర్వాత తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని మరుగున పడేసింది. సో వాటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఇక్కడ కూడా బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ అక్కడ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాబట్టి ఇక్కడ కేంద్రంలో అధికారంలోకి రాబోయే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది మంచిదే అన్నది కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. మొత్తానికైతే రాష్ట్ర సంక్షేమ దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఇప్పటి వరకు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు ఎన్నికపోయింది. అభివృద్ధిలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. గత తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు మినహా ఇప్పుడు ఒక్క పరిశ్రమ కూడా అదనంగా యాడ్ కాలేదు. పైగా సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. సో వాటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం చాలా ముఖ్యం. ఇప్పుడు తీసుకున్నటువంటి అప్పులు కానీ వాటికి వడ్డీలు కట్టడం కానీ తర్వాత మళ్ళీ అప్పులు తీసుకోవాలన్నా అభివృద్ధి కొన్ని కొత్త పరిశ్రమలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అయితే తప్పనిసరి అన్నది అన్ని పార్టీలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ పొత్తుకు ప్రాధాన్యత ఉందన్నది ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. సో రాష్ట్ర సంక్షేమ దృష్ట్యా చేస్తున్నటువంటి పొత్తుకు సంబంధించి బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే బీజేపీ ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీకి సహకరించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులన్నిటికీ కూడా బీజేపీ ఒత్తాసు పలుకుతుంది అన్న ఒక ఏదైతే బీజేపీ ఉందో ఆ బీజేపీపై ఉన్నటువంటి అపప్రదం తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీ కూడా ఈసారి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పనులు చేపట్టబోతున్నాం అన్నది కూడా ఈ ఎన్నికల సమయంలో చెప్పబోతున్నారు. 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా నడ్డా, అమిత్ షా కూడా చేసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరంకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంటు, విశాఖ రైల్వే జోను వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా బీజేపీ ఈసారి స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వబోతుంది. గతంలో అలాగా కాకుండా ఈసారి మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అక్కడ ఈ పొత్తు అన్నది పొడిచింది అన్నది ఈ 3 పార్టీలు చెప్తున్నాయి. కాబట్టి సో ఈ పొత్తును ముందుకు తీసుకెళ్లాలి, అందరం కలిసి పనిచేద్దామని బీజేపీ నేతలు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి సర్వేలన్నింటినీ కూడా తెప్పించుకొని ఈసారి 20 స్థానాల్లో 23 నుంచి 24 స్థానాలు ఖచ్చితంగా ఈ కూటమికి వస్తాయన్న అభిప్రాయాన్ని కూడా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వద్ద వెలిపించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వేలు, టెక్నికల్గా సర్వేలు, అదేవిధంగా యాక్యురేట్గా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటేటివ్ సర్వేస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తెప్పించుకొని చూశారు. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి రాబోతుంది. 25 స్థానాలు, 25కి 23 నుంచి 24 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ కూడా 140 నుంచి 150 అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకుంటుందని కూడా బీజేపీ అధిష్టానానికి వచ్చినటువంటి రిపోర్టు, కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అదే రిపోర్ట్ చెప్తుందని కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో బీజేపీ పెద్దలు వీరిద్దరితో కూడా పంచుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత అంటే ఇప్పటికే 8 పార్లమెంటు, 30 అసెంబ్లీ స్థానాలని ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఏ స్థానాలు బీజేపీకి ఇవ్వబోతున్నారు, తర్వాత ఏ అసెంబ్లీ స్థానాలు ఇవ్వబోతున్నారు అన్న అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత వీరిద్దరు కూడా ఇక ఒకే విమానంలో బయలుదేరి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది. సో మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. విజయచంద్రిక.